హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి మీకు పడిపోవాలంటే ఆ అమ్మాయికి మీరు ఎలా మెసేజ్ చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటుంది, చివరి దాకా చూడండి. ఎందుకంటే ఒకప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలి అంటే చాలా కష్టమైపోయేది. కానీ ఇప్పుడు వాట్సాప్ వంటి యాప్స్తో కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది. నచ్చిన అమ్మాయితో మంచి కనెక్షన్ ఏర్పరచుకోవడానికి టెక్స్ట్ మెసేజింగ్ చేస్తే చాలు. అయితే ఒక అమ్మాయి హృదయాన్ని గెలుచుకోవాలి అంటే సిన్సియర్గా, గౌరవంగా, నిజాయితీగా ట్రై చేయాలి. రోజు ఆమెకు టెక్స్ట్ చేయాలి. ఓన్ ఫీలింగ్స్, ఎమోషన్స్, పర్సనాలిటీ గురించి ఆమెకు తెలియచేస్తూ ఒక అవగాహన, నమ్మకం ఆమెకు ఏర్పడేలా చేయాలి. అయితే లాంగ్ టెక్స్ట్ మెసేజ్లు ఆమెకు పంపించాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తూ చిన్న మెసేజ్లు పంపించినా మంచి ఇంప్రెషన్ కొట్టేయవచ్చు. ఆమె తన అనుభవాలను, ఆలోచనలను పంచుకునేలాగా ప్రశ్నలు అడగాలి. అలాగే టెక్స్ట్ మెసేజ్లు చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే అమ్మాయిని ప్రేమలో పడేలా చేయవచ్చు. నచ్చిన అమ్మాయి గురించి బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్తులో ఏం చేయాలి అని అనుకుంటున్నావు, నీ డ్రీమ్స్ ఏమిటి అని ప్రశ్నించాలి. ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆమె మరింతగా కనెక్ట్ అవుతుంది. టెక్స్టింగ్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లోనే ప్రేమ గురించి మాట్లాడటం మంచిది కాదు. ముందుగా ఆమెకు మంచి ఫ్రెండ్ కావడానికి ట్రై చేయాలి. గతంలో ఆమె దేని గురించైనా చెప్పినప్పుడు గుర్తుపెట్టుకొని మళ్ళీ అడగాలి. ఉదాహరణకు, ఆమె తనకు ఏదైనా పరీక్ష ఉందని చెప్తే అది గుర్తు పెట్టుకొని పరీక్ష ఎలా రాశావు అని అడగవచ్చు. ఒక అమ్మాయిని ఫ్లాట్ చేయడం అంటే ఆమెను నవ్వించడం, ఆమె బుగ్గలు ఎర్రపడేలా చేయడం. అంటే పిల్లను కొంచెం హుషారుగా, ఆనందంగా ఉండేలా చేయడం. మెసేజ్లు చేసేటప్పుడు కూడా కొంచెం ఫ్లాట్ చేస్తే అమ్మాయి మీ వైపు ఎక్కువగా దృష్టి పెడుతుంది. కానీ ఇది ఎక్కువగా చేస్తే ఆమెకు ఇబ్బందిగా ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక సమయంలో ఆ అమ్మాయి ఏదో ఒక విషయం వల్ల బాధపడుతూ ఉండవచ్చు. అలాంటి సమయంలో ఆమెను బాధ నుండి తేలిక చేయడానికి ప్రయత్నించాలి. ఆమె బాధ మర్చిపోయేలాగా మెసేజ్లు చేయాలి. వీలైతే ఆమెకు మంచి ఫుడ్ పంపించవచ్చు. అమ్మాయికి ఏదైనా క్యూట్ నిక్నేమ్ పెట్టండి. ఇలా చేస్తే ఇద్దరి మధ్య మరింత దగ్గరి సంబంధం ఏర్పడుతుంది. ఆ ఎఫెక్షన్తో మీరు ఆమెను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాము అని కూడా తెలియచేయవచ్చు. వాళ్ళతో దగ్గరగా మెలిగేందుకు ఫోటోలు కూడా పంపించవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనే విషయాలకు సంబంధించిన ఫోటోలు పంపితే మీరు ఎలాంటి వ్యక్తి అనేది అమ్మాయికి తెలుస్తుంది. రోజు మెసేజ్లు పంపించాలి, కానీ బాగా అవైలబుల్లో ఉన్నట్లుగా ఆమె ఫీల్ అయ్యేలా టెక్స్టులు చేయకూడదు. ఆట పట్టించాలి, కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. అమ్మాయి మూడ్ మంచిగా ఉన్నప్పుడు సరదాగా టీజ్ చేయాలి. అది ఆమెను నవ్విస్తుంది, ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నువ్వు ఆ డ్రెస్లో బాగున్నావు, నువ్వు చాలా ఇంటెలిజెంట్, నీ మనసు చాలా మంచిది. ఇలా సందర్భానుసారం కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఆమెకు మంచి ఫీలింగ్ కలుగుతుంది, మీకు మరింత దగ్గరవుతుంది. ఆమె ఇంకా రిప్లై ఇవ్వకపోయినా అదే పనిగా ఆతృతగా మెసేజ్లు పంపితే ఆమె ఇంట్రెస్ట్ కోల్పోవచ్చు. ఆమె ఏదైనా సినిమా చూడమని చెప్తే దాన్ని ఖచ్చితంగా చూసి అది మీకు ఎలా అనిపించిందో చెప్పాలి. నమ్మకం కుదిరిన తర్వాత బయట కలుద్దామా అని అడగాలి. నిజ జీవితంలో కలుసుకొని మాట్లాడటం వల్ల రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళవచ్చు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఈ విధంగా కనుక మీరు ఒక అమ్మాయికి టెక్స్ట్ మెసేజ్లు కనుక పంపించినట్లయితే ఆ అమ్మాయి మీకు పడిపోవడం ఖాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం
మర్చిపోకండి. సెలవు, నమస్కారం.